శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో శోభయాత్రలో భాగంగా 5 మంది కరెంట్ షాక్ తాకి అక్కడికక్కడే మృతి చెందిన వార్త ప్రతి ఒక్కరికి కూడా గుండెల్ని పగిలేలా చేస్తుందని చెప్పొచ్చు. మరికొంతమంది షాక్ తగిలినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం ఆరోగ్యపరంగా బాగానే ఉన్నప్పటికీ మరికొంతమంది నలుగురు మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పుడే తెల్లవారుజామున ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం కృష్ణ యాదవ్ గారి ఇంట్లో అయితే ఉన్నాం. రాత్రి అంతా కూడా వేడుకల్లో తమ కొడుకు భాగంగా ఉండి ఆ కృష్ణుడికి సేవలు అందిస్తున్నారు అనుకున్న కుటుంబం ఒక్కసారిగా కొన్ని క్షణాల్లోనే ఆయన కొడుకు చనిపోయాడు, ఏకైక కొడుకు చనిపోయాడని తెలిసి ఆ తల్లి విలవిలలాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, 24 సంవత్సరాలు. ఆయన తండ్రి కూడా యాదవ్ ఆ సంఘంలో అధ్యక్షుడు అంటూ కూడా ఆయన చాలా మంది కూడా మనకు చెప్పడం జరిగింది. ఎంతో మందికి సహాయపడ్డాడు నా కొడుకు కృష్ణ. అలాంటి దేవుడి సేవకి వెళ్ళిన నా కొడుకు ప్రతి సంవత్సరం లాగానే వెళ్ళాడు, కానీ ఇప్పుడు ఈ విధంగా వెళ్ళి తిరిగి వస్తాడు అనుకున్న టైంలో లేకపోవడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా ఆ తండ్రి విలవిలలాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకే ఒక కొడుకు, తన ఆశలన్నీ కూడా ఆ కొడుకు మీదే పెట్టుకున్న పరిస్థితి. అలాంటి తన కొడుకు లేడు అనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాడని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ తండ్రితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అంటే మీ కొడుకు లేని లోటు ఎవరు తీర్చలేరు అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒకగానొక కొడుకు. మన పిల్ల మనకు ఉన్న కొడుకు వెనక ఎవరు వస్తారు? మనది పాలం మొత్తం నిన్న 7 గంటలకు ఏది ఆ పూజ కార్యక్రమం అన్నీ అయిపోయినాయి. ఇక రథయాత్ర ఏది శోభయాత్ర తీస్తున్నాము. అక్కడ 11:30కి అంతా అయిపోయింది. ఈ వర్షం దిక్కు ఆగినందుకు అక్కడ బండి ఆగింది. ఇక అక్కడ వేరు దిగిన విషయం వీళ్ళు వేరు తెలియదు. మా అబ్బాయి ఇంటికి అక్కడ లంచ్ చేసి ఇంటికి వచ్చాక సరే మా డాడీ దగ్గరికి వస్తే ఇంటికి వచ్చే టైంకి వాళ్ళు నూకుతున్నారు. నూకు అంటే సరే మా అబ్బాయి కూడా మనదే కానీ నూకుతుంది. జస్ట్ ఇట్లా నూకు లేకపోతే ఆ పైన వేరే ఆగి ఇక్కడ ఇది ఆ షార్ట్ సర్క్యూట్ అక్కడ 8 మంది మేడం. 8 మంది 5 మంది రాత్రి అయిపోయారు. ఇప్పుడు ఇంక 3 ఉన్నారు. ఇంకా మా అబ్బాయి ప్రతి సంవత్సరం కూడా మీరు అందులో సంఘం అధ్యక్షుడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ రథాన్ని తీస్తూ ఉంటారు. కాకపోతే విగ్రహం అంతే ఎత్తు ఉంటుందా, లేకపోతే ప్రతి సంవత్సరం పెంచుతూ ఉంటారా? ఏంటి ఎప్పుడు అంతే మేడం, ఎక్కువ భారీగా మేడం. అంతే, ఏది 5 అడుగులు ఉంటుంది అంతే మేడం. అది అందరు కలిసి చేస్తాం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు అమ్మలక్క అందరం 10 కులం అట్లా ఈ కులం ఆ కులం ఇవ్వరు సార్. మందిరం కలిసి మంచి చేస్తాం. మా సంగతి తరపు మంచి అలాంటి ఏందేమో, కానీ దేవుడు ఏమో ఇంత మంచి చేస్తామా. మీ కొడుకు ఏం మాట్లాడాడన్నా? అంటే మామూలుగా మళ్ళీ ఫోన్ చేసి డాడీ వస్తుంది, డాడీ ఇట్లా మమ్మీ ఇట్లా ఇంటికి అన్నీ వస్తుంది డాడీ తెలుకున్నా. సరే రారా చెప్పి నేను బయటికి వెళ్ళే లోపల మా అబ్బాయి ఇక్కడ ఇది జరిగింది మేడం. ఒక్కసారి ఆ తల్లి చూడొచ్చు ఏ విధంగా విలవిలాడుతుంది అనేది. తన కొడుకు ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అంటూ కూడా ఆ తల్లి ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా అంటే మొత్తం కూడా సాఫీగా దేవుని వేడుకల్లో ఉన్నాము, ఆ దేవుని ఆశీస్సులు మా కుటుంబానికి ఈ రామంతపూర్ ప్రజలందరికీ అందాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ శోభయాత్రలో పాల్గొంటూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అలాంటిది వర్షం కారణంగా జరిగిందా లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా విషాద ఛాయలైతే అల్లుకున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారి కొడుకు గురించి ఆ తల్లి ఏం చెప్పొద్దు ఒక్కసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. నా పెద్ద పుల్ల పోయిండమ్మా, నాకు నా ఇల్లంతా చిన్న పోయినట్టు చేసిండమ్మా. నా పెద్ద పులిగా నాకు అనిపించకుండా పోయిండమ్మా. ఇప్పుడు వస్తా మమ్మీ అని పోయిండమ్మా. ఇంత పని చేస్తాడని నేను అనుకోలేను. నా కొడుకు అమ్మా, నా కొడుకుని ఎక్కడికేం తెచ్చుకోవాలమ్మా నేను. నా కొడుకు నాకు రాడమ్మా అని మాట రాదమ్మా, అని లెక్క రాదమ్మా. నా కొడుకు కనబడమ్మా నాకు. సో చూడొచ్చు ఆ తల్లి ఇంకా రేపటి నుంచి నా కొడుకు కనిపించడు అంటూ కూడా ఏ విధంగా కన్నీరు మున్నీరు అవుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం అని చెప్పొచ్చు. అమ్మ వెళ్ళేటప్పుడు ఏమన్నా మాట్లాడా? చివరిగా త్వరగా వచ్చేస్తాను పోయిండమ్మా, అదొక్క మాటనే చెప్పి పోయిండు. ఇంత పని చేస్తాడని నేను అనుకోలేనమ్మా. నేను నా కొడుకుని ఆపుకుంటుండేనమ్మా.
నా కొడుకు పోయి ఇంత పానానికి తెచ్చుకుంటాడంటే తోలకపోతుండే అమ్మ నేను. ఓ అమ్మ కృష్ణుడి వేడుకల గురించి ఏమైనా చెప్పేవాడమ్మా? ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆ కృష్ణుడి వేడుకల్లో పాల్గొంటాడు కాబట్టి ఏమైనా చెప్పేవాడా మీకు? నేను డాడీ పడి ఉంటా మమ్మీ, నేను ఇంత మంచిగా చేస్తాను అన్నాడు కానీ ఇట్లా అట్లా అని చెప్పకపోతుండమ్మ నా పోరడు. ఇంకా ఎక్కువ ప్రశ్నలు కూడా తల్లిని అడగలేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తల్లి పడుతున్న బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఎవరం వర్ణించలేనిది, అంత కుంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన ఒక్కగానొక గారాల కొడుకు ఇక రాడు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అంటూ కూడా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ మీరేమవుతారమ్మా? నేనత్తనే ఎలా ఉండేవాడమ్మా? చాలా మంచిగా ఉండమ్మా. వాళ్ళకు ఒకటే అబ్బాయి పాల వ్యాపారంతో బతురు, వాళ్ళకి ఏం లేదు. ఇంత మంచిగా ఉన్నాడు, ఖాళీ నిన్న ఇట్లా ఇట్లా పోయి ఇట్లా అయిపోయింది. కరెంటుది ఏమైందేమో అంతా అందరు చెప్పేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ పరిస్థితి ఏం చెప్పలేదు. వాళ్ళ మమ్మీకి కాలి మమ్మీ పోతున్నా అని చెప్పిండట, అంతే, ఏం చెప్పలేదంటే ఇక కుటుంబ సభ్యులందరూ మాత్రం ఈ విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా ఏమవుతారమ్మా కృష్ణ గారు? నేను పొలారం ఉంటామ్మా. నా బంగారం అసలు మనమడమ్మా. నానైనా నానైనా ఒక్కసారి ఈ కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అల్లుకున్న పరిస్థితి. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మనోధైర్యాన్ని అయితే ఇవ్వటానికి ఇక్కడికి రావటం జరిగిందని చెప్పొచ్చు. చూస్తున్నాం కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ బాధ నుంచి వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే ఆ బాధ ఎవరు తీర్చలేనిదని చెప్పొచ్చు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని చెప్పడానికి అయితే ఇక్కడికి రావటం జరిగిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ వీళ్ళ బాధ మాత్రం వర్ణించలేనిదని చెప్పొచ్చు. అలాగే మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ పవన్ తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.